ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మీది ఏ పార్లమెంట్ కిందకి వస్తున్నాను? మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరి పార్లమెంట్ ఉండే బీజేపీ నుండి చూసుకుంటే ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి చూసుకుంటే లక్ష్మారెడ్డి ఉండబోతున్నారు. ఈ అభ్యర్థులలో ముగ్గురిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మ్యాక్సిమం అయితే అన్నకి ఈటల రాజేంద్ర అన్న గారు. ఈటల రాజేందర్ ఎందుకోసం? ఆయన అభివృద్ధి అంతా చేసిన పనులు కూడా అవి మంచి పనులు ఉన్నాయి. వేరే విధంగా అయితే వేరే ఎవరు కూడా దోసుకొని తినేటోళ్ళే, కానీ ఒకరికి మంచి చేసే వ్యక్తి అయితే ఈటల రాజేందర్ అన్న. ఈటల రాజేందర్. కానీ కాంగ్రెస్ ఏమంటుంది, మేము బలంగా ఉన్నాము, రాష్ట్రంలో మాదే అధికారం ఉంది, మేమే గెలవబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. అది ఓన్లీ రాష్ట్రంలో ఇక్కడ కాబట్టి ఇది మన సెంట్రల్లో కాబట్టి సెంట్రల్ మీద చూసుకుంటే మాత్రం మ్యాక్సిమం బీజేపీ తప్ప వేరేది ఏమీ రాదన్న. అంటే బీజేపీని ఎందుకు కోరుకుంటారు జనాలు? బీజేపీ అభివృద్ధి పనులు కానీ ఏమైనా కానీ కొంచెం మంచిగా ఉన్నాయి కాబట్టి బీజేపీ రావాలని అందరికీ అదే కోరిక. ఓకే, ఇటు సునీతారెడ్డికి ప్రభావం ఏముండదు అంటారు ఇక్కడ? వాళ్ళదంతా ఏముండదు అన్న వాళ్ళ గురించి. లక్ష్మారెడ్డి కూడా ఈటల రాజేందర్ బాగుంటుంది. బాగుంటుంది అంటారు. ఓకేనా, థ్యాంక్ యూ.